హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. హర్షవర్ధన్ అగర్వాల్ టు టేక్ ఓవర్ యాజ్ ద ఫిక్కీ ప్రెసిడెంట్ ఫ్రమ్ నవంబర్ 21. మనకి ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంది కదా, దీనికి కొత్త అధ్యక్షుడిగా హర్షవర్ధన్ అగర్వాల్ నవంబర్ 21 నుండి అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వాన్ యాజ్ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశపు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. సోను సూద్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానరరీ టూరిజం అడ్వైజరీ ఫర్ థాయిలాండ్. థాయిలాండ్ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గాను గౌరవ పర్యాటక సలహాదారుని గాను సోను సూద్ యాటర్ని అయితే నియమించారు. నెక్స్ట్, మారా కోచో హ్యాస్ బీన్ రికమెండెడ్ యాజ్ ద నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మనకి మారో కోచో నార్త్ ఈస్టర్న్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క తదుపరి మేనేజింగ్ డైరెక్టర్గా అయితే సిఫార్సు చేయబడ్డారు. ఇండియన్ ఆయిల్ అపాయింటెడ్ ద అరవింద్ సింగ్ సాహ్ని యాజ్ ద న్యూ చైర్మన్. ఇండియన్ ఆయిల్ కొత్త చైర్మన్ గా అరవింద్ సింగ్ సాహ్ని అయితే నియమించింది. నెక్స్ట్, నవంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం. ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ నోయెస్ టు రిసీవ్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ IFFI 2024. మనకి IFFI ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే ఆస్ట్రేలియన్ చిత్ర నిర్మాత ఫిలిప్ నోయెస్ అయితే అందుకోవడం జరిగింది. బ్రిటిష్ రైటర్ సమాంతా హార్వే విన్స్ ద బూకర్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ విత్ ఆర్బిటల్. ఓకే, బ్రిటిష్ రచయిత్రి సమాంతా హార్వేకు ఆర్బిటల్ తో ఫిక్షన్ కు సంబంధించి బూకర్ ప్రైజ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, నవంబర్ సెకండ్ వీక్ లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. పివి సింధు లేస్ ద ఫౌండేషన్ ఫర్ ద వరల్డ్ క్లాస్ బ్యాడ్మింటన్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ సెంటర్ కు పివి సింధు అయితే పునాది వేయడం జరిగింది. అరవింద్ చిదంబరం క్లించెస్ ద మాస్టర్స్ టైటిల్ అట్ చెన్నై గ్రాండ్ మాస్టర్ 2024. అరవింద్ చిదంబరం చెన్నై గ్రాండ్ మాస్టర్ 2024లో మాస్టర్ టైటిల్ అయితే కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్, నవంబర్ సెకండ్ వీక్ లో ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. లండన్ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ టాప్ 100 సిటీ బ్రాండ్స్ ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్. లండన్ వరుసగా రెండో సంవత్సరం ప్రపంచంలోనే టాప్ 100 సిటీ బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. India has achieved the historic milestone by ranking the 6th in the global patent filings in 2023. 2023 సంవత్సరంలో గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్స్ లో భారతదేశం 6వ ర్యాంక్ సాధించడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని అయితే సాధించింది. The UN World Meteorological Organization has issued the red alert on climate change, warning that 2024 is set to be the hottest year on record. UN World Meteorological Organization ఇచ్చిన నివేదిక ప్రకారం వాతావరణ మార్పులపై రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. 2024 సంవత్సరం ఏదైతే ఉందో అత్యంత హాటెస్ట్ ఇయర్, ఓకే, అత్యంత వేడిగా ఉన్న సంవత్సరంగా 2024 అయితే మనకి సెట్ చేయబడుతుందని చెప్పి అయితే మనకి హెచ్చరించడం అయితే జరిగింది. నవంబర్ 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. హరీందర్ సింగ్ సోధి, ఫాండ్లీ నోన్ యాజ్ ద బిల్లీ, ఏ సెలబ్రేటెడ్ ఫిగర్ ఇన్ ఇండియన్ పోలో, పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 86. హరీందర్ సింగ్ సోధి, బిల్లీ అని ముద్దుగా పిలువబడే ఈయన మనకి ఇండియన్ పోలోలో ఒక ప్రముఖ వ్యక్తి, 86 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఓకే, ఈ హరీందర్ సింగ్ సోధి గానే బిల్లీ అని చెప్పి పిలిచేవాళ్ళు. సారంగి వెరిస్ట్రో పండిత్ రామ్నారాయణ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 96. సారంగి గణపటిగా మనకి పేరు పొందిన పండిత్ రామ్నారాయణ్ గారు 96 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహేందర్ సింగ్ మేవార్ పాస్డ్ అవే. మాజీ పార్లమెంట్ సభ్యుడు మహేందర్ సింగ్ మేవార్ కూడా చనిపోవడం జరిగింది. వెటర్నర్ యాక్టర్ ఢిల్లీ గణేష్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ గా పిలువబడే ఈయన 80 ఏళ్ల వయసులో చనిపోయారు. వరల్డ్ రెనోవ్డ్ మృదంగం స్కాలర్ వరదరావు కమలాకర్ రావు పాస్డ్ అవే. ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు అయిన వరదరావు కమలాకర్ గారు కూడా మనకి చనిపోవడం జరిగింది. నెక్స్ట్, నవంబర్ మంత్ లో సెకండ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్వీల్డ్ ద ఇన్నోవేషన్ హబ్ అట్ సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్ లో ఇన్నోవేషన్ హబ్ అయితే ఆవిష్కరించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $200 million లోన్ ఫర్ ఉత్తరాఖండ్ లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఉత్తరాఖండ్కి సంబంధించిన ఈ లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB $200 million రుణాన్ని అయితే ఆమోదించింది. నెక్స్ట్, నవంబర్ సెకండ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం.
ఇండియన్ నేవీ కండక్టెడ్ ద లార్జెస్ట్ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ సీ విజిల్ 24. భారతీయ నావికాదళం అతిపెద్ద కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అయిన సీ విజిల్ 24 అయితే ఇటీవల నిర్వహించింది. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ చైర్ ద 35th ట్రై సర్వీస్ కమాండర్ కాన్ఫరెన్స్ ఇన్ కొచ్చి. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అధ్యక్షతన ఇటీవల కొచ్చిలో 35వ ట్రై సర్వీస్ కమాండర్ల సదస్సు అయితే జరిగింది. C-295 full motion stimulator inaugurated at the Air Force Station Agra. C-295 full motion stimulator Air Force Station లో స్టేషన్ అనే దాన్ని ఆగ్రాలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా లాంచ్డ్ ద జాయింట్ మిలిటరీ డ్రిల్ ఆస్ట్రా హింద్ ఇన్ మహారాష్ట్ర. భారతదేశం ఆస్ట్రేలియా మహారాష్ట్రలో జాయింట్ మిలిటరీ డ్రిల్ అయిన ఆస్ట్రా హింద్ అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ఆస్ట్రేలియా మరియు హిందుస్థాన్ మధ్య జరిగేది ఆస్ట్రా హింద్ అని చెప్పి అయితే రీసెంట్ గా ఈ మిలిటరీ డ్రిల్ అయితే మహారాష్ట్రలో నిర్వహించారు. ఈ ఆస్ట్రా హింద్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అని అడిగితే కనుక ఇది మనకి ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మిలిటరీ డ్రిల్. మనకి ఇండియా హ్యాస్ లాంచ్డ్ సిగ్నిఫికెంట్ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ పూర్వీ ప్రహార్ బిగినింగ్ ఫ్రమ్ November 8 aimed at strengthening the military readiness across the eastern front. భారతదేశం ప్రముఖ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన పూర్వీ ప్రహార్ అయితే November 8న ప్రారంభించింది. ఇది తూర్పు ఫ్రంట్ అంతటా కూడా సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడం కోసం మెయిన్ గా చైనా నుండి అయితే ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ మనకి స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ November 2nd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. న్యూ ఫైర్ రీసైలెంట్ డ్యూయల్ బ్లోమింగ్ ప్లాంట్ స్పైసెస్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమల్లో కొత్త అగ్ని నిరోధకత ద్వంద్వ పుష్పించే మొక్కల జాతులు అయితే కనుగొనబడ్డాయి. ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొలాబరేట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ థర్మల్ రీసెర్చ్ సెంటర్. ఐఐటి మద్రాస్ ఇస్రో ఇద్దరు కలిపి స్పేస్ క్రాఫ్ట్ యొక్క థర్మల్ రీసెర్చ్ సెంటర్ల కోసం కలిసి అయితే పనిచేయబోతున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ LLCM అంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్. దీనికి సంబంధించి ఒడిస్సా కోస్ట్ లో November 12న అయితే దీన్ని అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఈ ఫ్లైట్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. DRDO November 12న ఒడిస్సా తీరం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ యొక్క మొట్టమొదటి ఫ్లైట్ టెస్ట్ అయితే విజయవంతంగా నిర్వహించింది. November 2nd వీక్ లో ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం. UAE, the United Arab Emirates has announced the establishment of the Global Energy Efficiency Alliance at COP29 in Baku, Azerbaijan. అజర్బైజాన్ లో బాకులో COP29 లో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ స్థాపనకైతే UAE ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ సెట్ టు అండర్టేక్ ద క్రూషియల్ 3-nation tour from November 16 to 21, which will include the attending the G20 summit in Brazil, visiting Nigeria and concluding with the state visit to Guyana. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు November 16 నుండి 21 వరకు కీలకమైన 3 దేశాలను అయితే పర్యటన అయితే చేయడం జరిగింది. అందులో బ్రెజిల్ G20 సమిట్ లో పాల్గొనడం, బ్రెజిల్ లో మనకి నైజీరియాను సందర్శించడం మరియు గయానా పర్యటనతో కలిపి 3 దేశాలను అయితే నరేంద్ర మోడీ గారు అయితే కవర్ చేయనున్నారు, బ్రెజిల్, నైజీరియా మరియు గయానాని. నెక్స్ట్ November 2nd వీక్ లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆస్ట్రేలియా టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అండర్ 16. ఆస్ట్రేలియా మనకి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను అయితే నిషేధించడం జరిగింది. ఇండోనేషియా మౌంట్ లేవో టోబీ లకిలాకి ఎరప్టెడ్ ఇన్ November 7. మనకి ఇండోనేషియాలోని మౌంట్ లేవో టోబీ లకిలాకి అనే మౌంట్ ఏదైతే ఉందో సో ఇది November 7 అయితే విస్ఫోటనం చెందడం జరిగింది. కెనడా హ్యాస్ రిపోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ప్రిజంప్టివ్ హ్యూమన్ కేస్ ఆఫ్ H5 బర్డ్ ఫ్లూ. మనకి కెనడా మొట్టమొదటి మానవ H5 బర్డ్ ఫ్లూ కేసును అయితే మనకి నివేదించడం జరిగింది. చైనా లీ క్వాన్ హై రియలెక్టెడ్ యాజ్ ద వరల్డ్ సెయిలింగ్ ప్రెసిడెంట్. చైనాకు చెందిన లీ క్వాన్ హై ప్రపంచ సెయిలింగ్ ప్రెసిడెంట్ గా అయితే మనకి తిరిగి ఎన్నికయ్యారు. కెనడా క్యాన్సిల్ ద స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ STS ప్రోగ్రామ్ వీసా ప్రోగ్రామ్ ఎండెడ్ ఫర్ ద ఇండియా అండ్ 13 అదర్ కంట్రీస్. కెనడా మనకి STS ప్రోగ్రామ్ వీసా ప్రోగ్రామ్ ఏదైతే STS వీసా ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మనకి భారతదేశంతో పాటుగా మరొక 13 ఇతర దేశాలకైతే ఈ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. నవీన్ రామ్గుల్లం ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ ప్రధానమంత్రిగా నవీన్ రామ్గుల్లం అయితే ఎన్నికయ్యారు. అలెక్స్ డిడిఆర్ ఫిలిప్స్ ఏఎం స్వాన్ ఇన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైతీ కొత్త ప్రధానమంత్రిగా అలెక్స్ డిడిఆర్ ఫిలిప్స్ ఏఎం అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ చూజన్ రిప్రజెంట్ ఎలిస్
స్టిఫానిక్ యాజ్ హిజ్ యుఎన్ అంబాసిడర్. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్ గా యుఎన్ రాయబారిగా ప్రతినిధి రిప్రజెంట్ ఎలిసా స్టెఫానిక్ అయితే ఎన్నుకోవడం జరిగింది. డొమినికా టు అవార్డ్ ఇట్స్ హైయెస్ట్ నేషనల్ హానర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారికి డొమినికా దేశం యొక్క అత్యున్నత జాతీయ గౌరవం అవార్డును అయితే నరేంద్ర మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ నవంబర్ సెకండ్ వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. బెంగళూరు మార్క్డ్ యాజ్ ద మైల్ స్టోన్ విత్ ద ఇనాగరేషన్ ఆఫ్ ద ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎట్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ లో మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ని ప్రారంభించడంలో బెంగళూరు ఒక మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచ్డ్ ద నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఇన్ బెంగళూరు ఎయిమింగ్ టు ఎన్హాన్స్ ద ఫైనాన్షియల్ యాక్సెస్ ఫర్ ఎంఎస్ఎంఈ నేషనల్ వైడ్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జాతీయ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ క్లస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అయితే బెంగళూరులో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మనకి మీ ఎంఎస్ఎంఈల కోసం ఆర్థిక ప్రాప్యతను పెంచే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. హిందాల్కో ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద వరల్డ్ మోస్ట్ సస్టైనబుల్ అల్యూమినియం కంపెనీ ఫర్ ద 5th కన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ ద 2024. హిందాల్కో కంపెనీ ఇండస్ట్రీ 2024లో వరుసగా 5వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా అయితే ర్యాంక్ చేయబడింది. ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు బిగిన్ ఇట్స్ 55th ఎడిషన్ ఇన్ పనాజీ, గోవా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలోని పనాజీలో 55వ ఎడిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫండింగ్ ఫర్ 12 న్యూ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండర్ ద నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ టోటలింగ్ ద 13.3 crore రూపీస్. భారత ప్రభుత్వం నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ కింద 12 కొత్త రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం 13.3 కోట్ల నిధులను అయితే ఆమోదించింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగరేటెడ్ ద స్వామి వివేకానంద విద్యా మందిర్ స్కూల్ అట్ జెండా చౌక్ ఇన్ సిల్వాసా ఆన్ 13th నవంబర్. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు నవంబర్ 13న సిల్వాసాలోని జెండా చౌక్ లో స్వామి వివేకానంద విద్యా మందిర్ పాఠశాలను అయితే ప్రారంభించారు. 18th ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ January 8 to January 10, 2025 ఇన్ భువనేశ్వర్, ఒడిస్సా ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ ను జనవరి 8 నుండి 10 వరకు ఒడిస్సాలోని భువనేశ్వర్ లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ నవంబర్ సెకండ్ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. Uttarakhand, a state rich in culture and tradition, observes the unique festival known as the Igas Bagwal. ఉత్తరాఖండ్ సంస్కృతి మరియు సంప్రదాయాల్లో సుసంపన్నమైన రాష్ట్రం ఇగాస్ బగ్వాల్ అని పిలువబడే ప్రత్యేకమైన పండుగనైతే నిర్వహిస్తుంది. ఇగాస్ బగ్వాల్ అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగితే కనుక ఉత్తరాఖండ్ అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లాంచ్డ్ ద స్టేట్ ఫస్ట్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ ఎట్ ద ఆకాంక్ష హట్ ప్రోగ్రామ్ హెల్డ్ అట్ ఇందిరాగాంధీ ప్రతిష్టాన్లో జరిగిన ఆకాంక్ష హాట్ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ అయితే ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ బైక్ టాక్సీ సర్వీస్ అవైలబుల్ ఫర్ బుకింగ్ త్రూ ద అఫీషియల్ ఢిల్లీ మెట్రో యాప్. ఢిల్లీ మెట్రో కొత్త బైక్ టాక్సీ సర్వీస్ అయితే పరిచయం చేసింది. అంటే ర్యాపిడో ఉంటుంది కదా, ర్యాపిడో బైక్ అనేది ఆ టైప్ లో ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా డ్రైవర్లతో కూడా ఈ బైక్ టాక్సీ సర్వీస్ అయితే మనకి ఢిల్లీ మెట్రో యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే విధంగా అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ గెట్స్ ద 13,500 crore లోన్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 13,500 కోట్ల రుణాన్ని అయితే పొందింది. నవంబర్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నవంబర్ 19 to 15th నవంబర్ దాకా, నవంబర్ 9 to 15 దాకా ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్. మనకి అంతర్జాతీయ వీక్ అనేది వారోత్సవం అనేది సైన్స్ అండ్ పీస్ కి సంబంధించి మనకి సైన్స్ మరియు శాంతికి సంబంధించిన అంతర్జాతీయ వారోత్సవం అనేది 9 నుండి 15 నవంబర్ దాకా జరిగింది. అలాగే 9 నవంబర్న నేషనల్ లీగల్ సర్వీస్ డే, జాతీయ న్యాయ సేవా దినోత్సవం 9 నవంబర్న జరుగుతుంది. దీని థీమ్ అనేది సెలబ్రేటింగ్ ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్. అలాగే నవంబర్ 9న వరల్డ్ అడాప్షన్ డే, ప్రపంచ దత్తత దినోత్సవాన్ని అయితే నవంబర్ 9న అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 9 నవంబర్న ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే, ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 9 నవంబర్న అయితే జరుపుకుంటాం. అలాగే 10 నవంబర్న వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, శాంతి మరియు అభివృద్ధికి ప్రపంచ సైన్స్ దినోత్సవం అనేది 10 నవంబర్న అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి యూత్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్. అలాగే 10 నవంబర్న వరల్డ్ ఇమ్యునైజేషన్ డే, ప్రపంచ రోగ నిరోధక దినోత్సవాన్ని 10 నవంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి వ్యాక్సిన్ ఫర్ ఆల్,
ప్రొటెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ బిల్డింగ్ హెల్త్ ఈక్విటీ. 11 నవంబర్న నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని 11 నవంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. 12 నవంబర్ వరల్డ్ న్యూమోనియా డే, ప్రపంచ న్యూమోనియా దినోత్సవం 12 నవంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎవ్రీ బ్రీత్ కౌంట్, స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్. అలాగే 12 నవంబర్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే కూడా 12 నవంబర్ అయితే జరుపుకుంటాం. అలాగే 14 నవంబర్ వరల్డ్ డయాబెటీస్ డే, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని 14 నవంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. ఇది నవంబర్ సెకండ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మనతో వీడియోస్ కొంచెం రైల్వే వీడియోస్ చేయడం వల్ల వీడియోస్ అయితే కాస్త డిలే అయ్యాయి. సో కాస్త అయితే అడ్జస్ట్ అవ్వండి. వీడియోస్ మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.